వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 13 కన్నయ్య అని పిలిచారు మాణిక్యమ్మ గారు. చెప్పు గ్రాని అన్నాడు అభి. నేను ఊరు బయలుదేరుతున్నాను. టైంకు టిఫిన్ తిను. ఎలాగో ఈరోజు ఈవినింగ్ ఇంద్రాణి వాళ్ళు వస్తారు. సో జాగ్రత్త, నేను వెళ్ళి వస్తాను అని చెప్పారు మాణిక్యమ్మ గారు. ఓకే గ్రాని, అక్కడికి రీచ్ అయిన తర్వాత కాల్ చెయ్యి, మర్చిపోకు అన్నాడు అభి. సరే కన్నయ్య అంటూ అక్కడి నుండి దేవీపురం బయలుదేరారు మాణిక్యమ్మ గారు. అభి కూడా రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్లిపోయాడు. మను, సత్య కూడా ఆఫీస్కు వచ్చి వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. మనం లోపల క్యాబిన్ లో వర్మ ఇండస్ట్రీస్ తో మనం క్లబ్ అయిన ఫైల్ ఉంటుంది, కొంచెం అది తీసుకుని రావా అన్నది సత్య. ఓకే సత్య అని అభి క్యాబిన్ కు వెళ్ళింది మనం. ఆ ఫైల్ ఎక్కడ ఉన్నది, త్వరగా వెతుకు మనం, లేకపోతే మళ్ళీ నందు వచ్చేస్తాడు. అమ్మయ్యా, ఇదిగో ఇక్కడ ఉన్నది, పదవే మనం, త్వరగా అని క్యాబిన్ డోర్ పట్టుకోపోయింది. ఎగ్జాక్ట్ గా అదే టైంలో అభి తన క్యాబిన్ డోర్ లోనికి పుష్ చేశాడు. మనం ఒక్కసారిగా టెన్షన్ తో వెనక్కు జరుగుతూ కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడబోతూ గట్టిగా కళ్ళు మూసుకున్నది. కళ్ళు మూసుకుని 2 నిమిషాలు అవుతున్నా ఇంకా కింద పడకపోయేసరికి మెల్లిగా కళ్ళు తెరిచింది. అప్పటికి అభి గుండెలపైన ఉన్నది. అభి మను నడుము మీద చెయ్యి వేసి పట్టుకుని ఉన్నాడు. అభి తన వైపే సీరియస్ గా చూస్తూ ఉన్నాడు. అప్పుడే కళ్ళు తెరిచి మను అభి కళ్ళల్లోనికి చూస్తూ ఉన్నది. అలా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చుట్టుపక్కల పరిసరాలని మర్చిపోయి అసలు ఈ లోకంతో సంబంధం లేనట్టుగా చూసుకుంటూ ఉండిపోయారు. అప్పుడే ఆఫీసులోనికి ఎంటర్ అయ్యి అభి క్యాబిన్ లోనికి వచ్చిన సంతోష్ అభి వాళ్లను అలా చూసి నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు. సంతోష్ తేరుకుని నవ్వుకుంటూ అభి దగ్గరకు వెళ్లి, నాయనా అభి, కొంచెం చుట్టుపక్కల చూసుకోరా అన్నాడు. అప్పుడు ట్రాన్స్ లో నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఒకరి నుంచి ఒకరు దూరం జరిగారు. ఎరా బావా, నేను ఏమైనా డిస్టర్బ్ చేశానా, పోనీ కాసేపాగి రానా అని నవ్వుతూ అడిగాడు సంతోష్. రే బావా, నాకు దొరికావంటే నిన్ను చంపేస్తాను. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ అంత సీనేమి లేదురా, జస్ట్ తను కింద పడబోతూ ఉంటే పట్టుకున్నా అంతే, నువ్వు ఎక్కువ ఊహించుకోకు. హే మెంటల్, నువ్వు నా క్యాబిన్ లో ఏం చేస్తున్నావు అన్నాడు అభి. సార్, అది సత్య ఏదో ఫైల్ కావాలంటే తీసుకుని వెళుతూ ఉంటే మీరు వచ్చారు అని చెప్పింది మనం. అయినా వచ్చే ముందు డోర్ తీసుకోవటం తెలియదా అన్నాడు అభి. నాకు అంత టైం మీరు ఎక్కడ ఇచ్చారు, మీరే ఏదో తరివినట్టు ఫాస్ట్ గా డోర్ ఓపెన్ చేశారు. నేను టెన్షన్ తో అంతే ఉన్నాను, అయినా మీరు కూడా అంతే వచ్చారుగా, నన్నే అంటారు అన్నది మనం. ఏమిటి అన్నాడు అభి కోపంగా. సారీ సార్ అని అక్కడి నుండి వెళ్లిపోయింది మనం. ఈ రాక్షసి ఎప్పుడు ఇంతే ఇరిటేట్ చేస్తుంది అన్నాడు అభి. బావా అని నవ్వాడు సంతోష్. నువ్వేంట్రా ఆ నవ్వు అన్నాడు అభి. నాకెందుకు, నీ పిఏ నీ ఇష్టం అన్నాడు సంతోష్. రే సంతోష్, బాగా ఎక్కువైంది అన్నాడు అభి. అయితే ఎంత కావాలో అంతే తీసుకో బావా అని చెప్పాడు సంతోష్. అభి కోపంగా చూశాడు. సరే బావా, కూల్ కూల్ అన్నాడు సంతోష్. ఇంతకీ మ్యాటర్ ఏమిటి అని అడిగాడు అభి. అదే బావా, పార్టీ గురించి చెప్పడానికి పార్టీ అన్ని అరేంజ్మెంట్స్ చేసేశాను, రేపు ఈవినింగ్ పార్టీ కదా అని చెప్పాడు సంతోష్. ఓకే, ఈ రోజు ఈవినింగ్ అమ్మ వాళ్ళు కూడా అబ్రాడ్ నుండి వస్తున్నారు, సో నాకు కొంచెం కుదరదు, నీకు ఒక్కడికి మేనేజ్ చేయటం కష్టమేమో బావా, మన సత్య హెల్ప్ తీసుకో అన్నాడు అభి. పర్లేదు బావా, నేను అన్ని అరేంజ్ చేసేశాను, ఇంకా ఏమీ అక్కర్లేదు, సరేనా, నేనున్నానుగా, నువ్వు ఫీల్ అవ్వకు. ముందు మన స్టాఫ్ వాళ్లకు అనౌన్స్ చేయాలి రేపు పార్టీ అని చెప్పాడు సంతోష్. నేను ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాను అని ఫోన్ తీసుకుని, హే మెంటల్, ఏం చేస్తున్నావు అని అడిగాడు అభి. సార్, ఇక్కడ మెంటల్ అని ఎవరు లేరు అని చెప్పింది మనం. హే ఏంటి సెట్ అయ్యరా, ఫస్ట్ జోక్స్ ఆపి ఫాస్ట్ గా నా క్యాబిన్ కు రా అని ఫోన్ పెట్టేశాడు అభి. మను అభి దగ్గరకు వచ్చి సార్ అని పిలిచింది. హే ఏంటే ఎక్కువ వాగుతున్నావు అన్నాడు అభి. సార్, నేనేమన్నాను, మీరే మెంటల్ లోనికి రా అన్నారు, ఇక్కడ మెంటల్ అని ఎవరు లేరు అన్నాను, అంతేగా అన్నదే మనం. రే బావా, మీ టామ్ అండ్ జెర్రీ వార్ ఆపే ముందు పని చూడరా అన్నాడు సంతోష్. రేపు ఈవినింగ్ గ్రీన్ పార్క్ హోటల్లో పార్టీ ఉంది, సో మన స్టాఫ్ అందరికీ అనౌన్స్ చెయ్యి అని చెప్పాడు అభి. ఓకే సార్, నేను ఇక వెళ్ళవచ్చా అన్నదే మనం. వద్దు, ఇక్కడే నా ముందు కూర్చో, వెళ్ళి ముందు చెప్పిన వర్క్ చూడు
ఏమన్నా మిస్టేక్స్ చెయ్యి నా చేతిలో మూడుద్ది అన్నాడు అభి. అలాగే సార్ అని చెప్పింది మనం. ఈ దెయ్యానికి బాగా బలుపెక్కువ, ఇష్టం వచ్చినట్టు వాగుతుంది, దీని సంగతి తర్వాత చూద్దాం అన్నాడు అభి. రే బావా, నువ్వేనా? ఏంట్రా నువ్వు ఆ అమ్మాయి అలా ఉన్నారు? అయినా నువ్వు ఎవరిని తప్పు లేకుండా ఒక్క మాట అనవు, పైగా అమ్మాయి అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తావు, అలాంటిది తన్నేంట్రా అలా తిడతావు అని అడిగాడు సంతోష్. రేయ్, అది అమ్మాయి ఏంట్రా, పెద్ద ఆటం బాంబు, ఎప్పుడు లోలోడ వాగుతూ ఉంటుంది అని చెప్పాడు అభి. జాగ్రత్త, బాంబు పేలుద్దేమో అన్నాడు సంతోష్. అభి సీరియస్ గా చూశాడు. సరే బావా, నేను ఇక వెళ్తాను అన్నాడు సంతోష్. వెళ్తున్న సంతోష్ ని పిలిచాడు అభి. ఏమిటి బావా అని అడిగాడు సంతోష్. ఈవినింగ్ షాపింగ్ కు వెళదాం, కాల్ చేస్తాను, రెడీగా ఉండు. అలానే వెళ్తూ సత్యకు కూడా చెప్పు అన్నాడు అభి. మరి అమ్మ వాళ్ళు అని అడిగాడు సంతోష్. వాళ్ళ ఫ్లైట్ వచ్చే లోపల మన షాపింగ్ కంప్లీట్ అవుతుంది అని చెప్పాడు అభి. సరే అన్నాడు సంతోష్. డెవిల్, ఒసే డెవిల్ అని గట్టిగా పిలిచింది మనం. అబ్బా మనం, కొంచెం మెల్లిగా, ఇది ఆఫీసే, ఇల్లు కాదు అన్నది సత్య. రేపు ఈవినింగ్ ఏదో ఫంక్షన్ ఉందంట, మన స్టాఫ్ కి అనౌన్స్ చేయవా ప్లీజ్ అని చెప్పింది మనం. సరే అన్నది సత్య. హాయ్ సత్య అని పలకరించాడు సంతోష్. హాయ్ సంతోష్, ఏమిటి ఇలా వచ్చావు, ఏమైనా పని ఉన్నదా అని అడిగింది సత్య. పని మీదే, ఆల్రెడీ మైత్రి చెప్తుందిగా రేపు ఈవినింగ్ ఫంక్షన్ ఉందిగా, సో దానికి షాపింగ్ కు వెళ్ళటానికి ఈవినింగ్ రెడీగా ఉండు. అభి చెప్పమన్నాడు, ఓకేనా అన్నాడు సంతోష్. సారీ సంతోష్, నాకు కుదరదు, మైత్రి ఉంది, మళ్ళీ తను ఒక్కటే ఎలా వెళ్తుంది అన్నది సత్య. ఇందులో ఏం ప్రాబ్లం, తను మనతో పాటే వస్తుంది అన్నాడు సంతోష్. సారీ సార్, నేను రాను అని చెప్పింది మనం. ఎందుకు మైత్రి, మాతో రావచ్చు కదా సరదాగా అని అడిగాడు సంతోష్. హే మైత్రి, ఏమైంది అన్నది సత్య. నేను రాను సత్య అని ఐ వింక్ చేసింది మనం. సత్య నవ్వుతూ సైలెంట్ గా ఉన్నది. నేనెందుకు రావాలి సార్, మీరు ఫ్రెండ్స్ కాబట్టి మీరు వెళ్ళండి, నేను వస్తే మళ్ళీ మీ ఫ్రెండ్, అదే మా సారు నన్ను మింగేసేలా చూస్తాడు, మీతో వచ్చి ఆయనతో మాటలు పట్టం కంటే రాకపోవటమే బెటర్ అన్నది మనం. ఓహో, కమాన్ మైత్రి, అభి పైకి అలా ఉంటాడేమో కానీ వాడి మనసు చాలా మంచిది, అనవసరంగా ఎవరిని బ్లేమ్ చేయడు, కాకపోతే కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నాడు, సో నీతో కొంచెం ఏమన్నా రూడ్ గా బిహేవ్ చేసి ఉంటాడు, నువ్వు లైట్ తీసుకో. ఇప్పుడేమిటి, వాడు అంటాడు అని ప్రాబ్లం, అంతేనా? మీ సార్ రమ్మంటే నీకు ఏమీ ప్రాబ్లం లేదుగా, సో నువ్వు సత్య రెడీగా ఉండండి, మనం ఈవినింగ్ షాపింగ్ కు వెళుతున్నాం అని అక్కడి నుండి వెళ్లిపోయాడు సంతోష్. మైత్రి తనలో తాను నవ్వుకున్నది. ఏమిటే ఇదంతా అని అడిగింది సత్య. మరి ఏం చేయనే, సంతోష్ అన్న షాపింగ్ కి రమ్మన్నాడు, నాకు నా బంగారంతో టైం స్పెండ్ చేయాలి అని ఉండదా, బట్ అభి రమ్మని చెప్పలేదు, మరి అలాంటప్పుడు నేను మీతో వస్తే ఇంకా అంతే, నన్ను చూపులతోనే చంపేస్తాడు, అందుకనే ఇలా అన్నాను. ఇప్పుడు నా బంగారమే నన్ను షాపింగ్ కి రమ్మంటాడు, సో ప్రాబ్లం సాల్వ్ అండ్ నేను సేఫ్ అని నవ్వుతూ చెప్పింది మను చెప్పింది విని సత్య కూడా నవ్వేసింది. రే బాబా అని పిలిచాడు సంతోష్. బావా, ఏమిటి మళ్ళీ వచ్చావు అని అడిగాడు అభి. సంతోష్ మనసులో, అమ్మో అక్కడ మైత్రికి మాట అయితే ఇచ్చాను కానీ ఇప్పుడు బావగాడిని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రే ఏంట్రా అడుగుతుంటే అలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు అన్నాడు అభి. అది బావా, మరి షాపింగు సత్య అని నసిగాడు సంతోష్. రే అడుగుతుంటే అలా నాంచుతావేమిటి, క్లియర్ గా చెప్పు అన్నాడు అభి. అదే బావా, సత్యాన్ని షాపింగ్ కు రమ్మంటే మైత్రి ఒకటే ఉంటుంది, సారీ అని చెప్పింది, సరే అని మైత్రిని కూడా రమ్మంటే మీరు ఫ్రెండ్స్, మధ్యలో నేనెందుకు, పైగా సార్ తిడతారు, రాను అన్నది అని చెప్పాడు సంతోష్. అందుకని నేను ఉన్నాగా సారుతో మాట్లాడతా, నువ్వు కూడా షాపింగ్ కు రావాలి, వస్తున్నావు అని అభయం ఇచ్చి వచ్చావా అని అడిగాడు అభి. అబ్బా నువ్వు కేక బావా, అక్కడ జరిగినది చూసినట్టే చెప్తున్నావు, ఎంతైనా నువ్వే సూపర్ బావా అని ఇంకా ఏదో అనబోతూ ఉంటే, రే సోప్ వేసింది చాలు ఇంకాపు అన్నాడు అభి. సంతోష్ ఓ వెర్రి నవ్వు నవ్వాడు. నేను ఆ మెంటల్ దాన్ని రమ్మని చెప్పాలా, నో వే, అలాంటి ఆశలు పెట్టుకోకు అని చెప్పాడు అభి. బావా అలా అంటే ఎలా, తను ఎంతైనా మన సత్య ఫ్రెండ్, సో తను ఫీల్ అవుతుంది, ఒకసారి ఆలోచించు
పైగా మైత్రి ఒక్కటే వెళ్ళాలి, నేను రాను అని సత్య చెప్పింది అన్నాడు సంతోష్. సరే, ఒకసారి అక్కడ డోర్ దగ్గర తొంగి తొంగి చూస్తున్న వాళ్ళని లోనికి పంపించు అన్నాడు అభి. థ్యాంక్స్ బావా, ఇంత ఈజీగా ఒప్పుకున్నందుకు. అయినా అక్కడ డోర్ దగ్గర ఎవరున్నారబ్బా అన్నాడు సంతోష్. వెయిట్ నేను ఇంకా ఆన్సర్ చేయలేదు, ఫస్ట్ చెప్పిన పని చూడు అని చెప్పాడు అభి. బావా అన్నాడు సంతోష్ చిన్నగా. నువ్వు పోరా అన్నాడు అభి. బావా అని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు సంతోష్. అక్కడ డోర్ కి ఆనుకుని ఉన్న మైత్రి సంతోష్ ని చూసి డోర్ పక్కన నిలబడింది. మైత్రి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు సంతోష్. అది సార్, ఫైల్లో సైన్ కోసం వచ్చాను, మీరు మాట్లాడుకోవడం చూసి ఆగిపోయాను అని చెప్పింది మనం. మరి ఫైల్ ఏది అని అడిగాడు సంతోష్. చచ్చాను రోయ్ అని అనుకుని, అంటే సార్ అది సార్ ఫైల్లో సైన్ ఎప్పుడు చేస్తారో తెలుసుకుందామని వచ్చాను సార్ అని చెప్పింది మనం. సంతోష్ డౌట్ గా చూస్తూ సరే, నిన్ను అభి క్యాబిన్ కి రమ్మన్నాడు అని చెప్పాడు సంతోష్. ఓకే సార్ అని. సార్ ఏమన్నారు అని అడిగింది మనం. వెళ్తే నీకే తెలుస్తుంది, బాయ్ అని అక్కడ నుండి నవ్వుకుంటూ వెళ్లిపోయాడు సంతోష్. లోపల సారు సీరియస్ గా మాట్లాడారు, అన్నయ్యేమో అడిగితే నవ్వుకుంటూ వెళ్తున్నాడు. నాకెందుకో డౌట్ గా ఉంది, ఏం తేడా కొట్టదుగా. అయితే ఏంటి, ఇక్కడ ఉన్నది మానస మైత్రి అనుకుంటూ క్యాబిన్ లోనికి వెళ్ళి, సార్ పిలిచారంట అని అడిగింది మనం. నేనా అన్నాడు అభి. సార్, సంతోష్ సార్ చెప్పారు అని చెప్పింది మనం. నేను వాడికి డోర్ దగ్గర ఉన్న వాళ్ళని పిలవమని చెప్పాను అంటే అన్నాడు అభి. అమ్మో అనుకుని, సార్ అక్కడ ఉన్నది నేనే, కాఫీ ఏమన్నా తాగుతారేమో అడుగుదామని వచ్చాను అని నవ్వుతూ చెప్పింది మనం. అభి సీరియస్ గా చూశాడు. సార్ కాఫీ తెమ్మంటారా అని అడిగింది మనం. ఈవినింగ్ షాపింగ్ కి వెళుతున్నాం, రెడీగా ఉండు, అండ్ అసైన్మెంట్స్ ఉంటే ఆ లోపలే కంప్లీట్ చెయ్యి అన్నాడు అభి. సార్, మీరు మీ ఫ్రెండ్స్ షాపింగ్ కు వెళితే నేనెందుకు, మీరు వెళ్ళండి అన్నదే మనం. నేను నువ్వు రావాలి అనలేదు, నువ్వు వస్తున్నావు అన్నాను. డూ వాట్ ఐ సే. అయినా ఇక్కడ నీ డిసిగ్నేషన్ ఏమిటి అని అడిగాడు అభి. సార్ మీ పిఏ అని చెప్పింది మనం. అంటే అని అడిగాడు అభి. పర్సనల్ అసిస్టెంట్ సార్ అని చెప్పింది మనం. అర్థమైందిగా, వెళ్ళి చెప్పిన పని చూడు, నౌ యూ క్యాన్ అన్నాడు అభి. ఓకే సార్ అని వెళ్ళిపోతూ మనసులో, కనీసం మాట వరుసకైనా షాపింగ్ కు వెళదాం, పోనీ షాపింగ్ కు వస్తావా అని కాకుండా షాపింగ్ కి వస్తున్నావు అని ఆర్డర్ వేస్తున్నాడు. కనీసం ఒక ఫ్రెండ్ లాగా అన్న ట్రీట్ చేయడు. బంగారం ఎప్పుడు మారుతాడో ఏమిటో అని వెళ్ళి వర్క్ లో పడిపోయింది మనం. ఏమైంది ఇంతసేపు లోపల అని అడిగింది సత్య. డెవిల్, నువ్వు అనుకున్నంత ఏమీ లేదు, షాపింగ్ కు రావాలి అని ఆర్డర్ వేశాడు. అదేంటంటే నేను నీ బాసు, నువ్వు నా పిఏ, డూ వాట్ ఐ సే అని మళ్ళీ డైలాగ్ ఒకటి అన్నది మనం. ఆ మాటకు సత్యకి నవ్వు ఆగలేదు. అబ్బా నవ్వకే నాకు కాలుతుంది అన్నదే మనం. సర్లే వెళ్ళి పని చూసుకో పో అని అభి దగ్గరకు వెళ్ళి, సార్ కెనై అన్నది సత్య. హే సత్య, గెట్ ఇన్ అన్నాడు అభి. కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ మీకు మెయిల్ చేశాను, ఒకసారి చెక్ చెయ్యి అని చెప్పింది సత్య. నువ్వు చూశాక ఇంకేం అక్కర్లేదు సత్య, నీపై నాకు నమ్మకం ఉన్నది. రేపు పార్టీ ఉంది తెలుసుగా, అరేంజ్మెంట్స్ అన్నీ సంతోష్ చూస్తున్నాడు, నువ్వు కూడా ఒకసారి చూడు, అండ్ అలానే ఈవినింగ్ షాపింగ్ కు వెళదాం, సంతోష్ చెప్పాడుగా అని అడిగాడు అభి. చెప్పాడు సార్, సార్ నేను చూసుకుంటాను అని వెళ్లిపోయింది సత్య. దేవీపురం, హైదరాబాద్ నుండి మాణిక్యమ్మ గారు దేవీపురం బయలుదేరి వాళ్ళ రాజమహల్ కు వెళ్లారు. ఎక్స్టీరియర్ రాజుల కాలం బంగ్లా అయినా ఇంటీరియర్ మాత్రం ప్రజెంట్ జనరేషన్ కి తగ్గట్టుగా చాలా పాష్ అండ్ మోడర్న్ గా ఉంది. ఎంతైనా రాజుల బంగ్లా కాబట్టి మనం సపరేట్ గా చెప్పనక్కర్లేదు, అంత బాగుంది. మాణిక్యమ్మ గారు అప్పుడే కారులో నుంచి దిగి మహల్లోనికి వెళ్లారు. అప్పుడే అటుగా వచ్చిన రంగయ్య, అమ్మగారు అంటూ మాణిక్యమ్మ గారి దగ్గరకు వెళ్ళాడు. రంగయ్య, అందరూ ఎలా ఉన్నారు అని అడిగారు మాణిక్యమ్మ గారు. అమ్మగారు, మీరు ఉండగా మాకేమిటమ్మా, మీ చల్లని నీడలో మేము ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పాడు రంగయ్య. చారి ఎక్కడా అని అడిగారు మాణిక్యమ్మ గారు. చారి గారు పని మీద టౌన్ కి వెళ్లారమ్మా, ఈ పాటికి వచ్చేస్తారు అని చెప్పాడు రంగయ్య. సరే అయితే మనం సిద్ధాంతి గారి ఇంటికి వెళ్ళాలి, వెంటనే బండి సిద్ధం చెయ్యి అన్నారు మాణిక్యమ్మ గారు. సరే అమ్మగారు అన్నాడు రంగయ్య.
లక్ష్మమ్మ ఎక్కడ? దానితో పైకి కాఫీ పంపించు అన్నారు మాణిక్యమ్మ గారు. అట్లే అమ్మగారు అని వెళ్ళిపోయాడు రంగయ్య. అమ్మగారు, ఇదిగోండి కాఫీ అన్నది లక్ష్మమ్మ. ఎలా ఉన్నావు లక్ష్మమ్మ అని అడిగారు మాణిక్యమ్మ గారు. బాగానే ఉన్నానండి. చిన్నబాబు గారు రాలేదా అమ్మా అన్నది లక్ష్మమ్మ. రాలేదు. సరే, రంగయ్యని బండి సిద్ధం చేయమన్నాను, చూడుపో అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మగారు వెళదామా అని అడిగాడు రంగయ్య. హా అని అక్కడి నుండి సిద్ధాంతి గారి దగ్గరకు వెళ్లారు మాణిక్యమ్మ గారు. మనో, సత్య, అభి వాళ్ళు కలిసి ఆఫీస్ నుంచి షాపింగ్ మాల్ కు వెళ్లారు. అప్పటికే సంతోష్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. బావా, ఎంతసేపు వెయిట్ చేయాలి అన్నాడు. నాకు తగిలించావుగా ఒక గొల్లెం, తేవద్దా అన్నాడు అభి. సార్, నేనేం చేశాను, సైలెంట్ గానే ఉన్నాగా అన్నది మనం. అదిగో చూసావా అని అభి ఏదో అనబోతూ ఉంటే, అభి ప్లీజ్ మీ గోళ ఆపండి, ముందు షాపింగ్ కు వెళదాం అన్నది సత్య. అది చెప్పాల్సింది నాకు కాదు, నీ ఫ్రెండ్ కి అన్నాడు అభి. అసలు నేను అని మను అంటుంటే, అబ్బా బావా నువ్వు ముందు పద అని అక్కడి నుండి తీసుకుని వెళ్ళాడు సంతోష్. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వెనుకే వెళ్లారు. ఓ షిట్ సత్య, నేను నా పర్సు కారులో మర్చిపోయాను అన్నది మనం. నీకు గుర్తుంటే మిరాకిల్, మర్చిపోతే రొటీనేగా అన్నాడు అభి. రై బాబా, కీస్ ఇవ్వు, ఇదిగో మైత్రి, నువ్వు వెళ్ళి పర్స్ తెచ్చుకో, మేము వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటాం అన్నాడు సంతోష్. హా అని కీస్ తీసుకుని బయట కారు దగ్గరకు వచ్చింది మనం. అప్పుడే అటువైపు కారులో రౌడీలు వెళ్తూ ఉన్నారు. అన్నా, ఆ జర్నలిస్టు అదిగో అన్నా అని ఒక రౌడీ మనో వైపు చూసి చెప్పాడు. ఎక్కడ్రా అని అడిగాడు మొదటి రౌడీ. అదిగో అన్నా, అటువైపు ఆ కారు దగ్గర అని చెప్పాడు రెండవ రౌడీ. బండి తిప్పండన్నా, ఈ రోజు అది మన చేతిలో చావాలి అని కారు దగ్గరకు వచ్చారు రౌడీలు. అప్పటికే మనో పర్స్ తీసుకుని మాల్లోనికి వెళ్లిపోయింది. రేయ్, ఆ పోరి ఏదిరా అన్నాడు మొదటి రౌడీ. అన్నా, ఈ షాప్ లోనికి వెళ్తుందన్నా అని చెప్పాడు రెండవ రౌడీ. పదండ్రా, అది ఎక్కడ ఉన్నా ఈ రోజు దాని అంతు చూడాలి అని వాళ్ళు షాపింగ్ మాల్ లోనికి వెళ్లారు. మైత్రి, ఎంతసేపు అని అడిగింది సత్య. వస్తున్నా అని చెప్పింది మను. క్వీన్ విక్టోరియా కోసం ఎంతసేపు చూడాలి అన్నాడు అభి. రేయ్, నువ్వేగారా ఇందాక మనం షాపింగ్ చేద్దాం అంటే ఆడపిల్ల ఒంటరిగా ఎలా వదిలేస్తాం, వెయిట్ చేద్దాం అన్నావు, ఇప్పుడు అని సంతోష్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే అభి కోపంగా చూశాడు. నిజమా సార్ అన్నది మను ఆనందంగా. అంత లేదు, కొంచెం తగ్గు, నీకేమన్నా అయితే మాదే రెస్పాన్సిబిలిటీ, సో ఉన్నాము అంతే అని వెళ్లిపోయాడు అభి. ఒక్కసారి కూడా మంచిగా ఉండరు అనుకున్నది మనం. రండి వెళదాం బావా, ఫస్ట్ జెంట్స్ సెక్షన్ కి వెళదామా అన్నాడు సంతోష్. వద్దు, ముందు లేడీస్ సెక్షన్ కి వెళదాం, ఫస్ట్ వాళ్ళది అయిపోతే అంతే, మనది సింపుల్ అని చెప్పాడు అభి. సత్య కోపంగా, అంటే ఏంటి అభి అని అడిగింది. మీ లేడీసు షాపింగ్ గంటల తరబడి చేస్తారుగా, అందుకే సత్య అని చెప్పాడు సంతోష్. సార్, మీకంటే ఓన్లీ షర్టు ప్యాంటు అంతేగా, మరి మాకు శారీ, హాఫ్ శారీ, చుడీదార్, పంజాబీ, లెహంగా, స్కర్టు, మినీ స్కర్టు, అబ్బో ఇలా ఇన్ని టైప్స్, మళ్ళీ శారీస్ లో సిల్క్, నెట్టు, పట్టు, మళ్ళీ పట్టులో కంచి, గద్వాల్, పోచంపల్లి, వెంకటగిరి, ధర్మవరం, ఇలా ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్, మరి ఆ మాత్రం టైం పట్టదా అన్నది మనం. రే సన్నీ, వాటర్ ఇవ్వరా అన్నాడు అభయ్. బావా అన్నాడు సంతోష్ ఆశ్చర్యంగా. థ్యాంక్స్ సార్ అన్నది మనం. సొల్లు అయిపోయిందా, ఇంకా వెళదామా అన్నాడు అభయ్ సీరియస్ గా. సార్ అని అరిచింది మనం. వామ్మో బావా, ఒక్క మాట అన్నందుకు ఇన్ని అనిందిరా, నా బుర్రలో ఫ్యూజు ఎగిరిపోయింది. ఇన్ని రోజులు మెంటల్ అంటే ఏమో అనుకున్నా, నిజమేరా అన్నాడు సంతోష్. మరి చెప్తే ఎవరు నమ్మరు, ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప అన్నాడు అభి. అభి, తను ఏదో జోక్గా అందిరా అని చెప్పింది సత్య. మనం సీరియస్ గా చూసింది. రే బావా, తను సీరియస్ గా చూస్తుందిరా అన్నాడు సంతోష్. ఏంటా చూపు, ఇక్కడ నీ చూపులకు బెదిరిపోయే వాళ్ళు ఎవరూ లేరు, దించా కళ్ళు, దించు అన్నాడు అభి. మను తల దించేసింది. మనును చూసి సత్య నవ్వుతూ ఉంటే మను మెల్లగా, డెవిల్, నవ్వితే చంపుతా అన్నది. ఏంటి మళ్ళీ గోల అని అడిగాడు అభి. సార్, నేను ఏ అని మను ఏదో చెప్పబోతూ ఉంటే, ఓకే లీవ్ ఇట్, వెళ్ళి శారీ సెలెక్ట్ చేసుకోండి అన్నాడు అభి. అలాగే సార్ అని చెప్పింది మను. శారీ చూపించండి అని అడిగింది సత్య. గుడ్ ఈవినింగ్ మేడం, ఏ టైప్ కావాలి అన్నది సేల్స్ గర్ల్. మనం తల దించుకొని, శారీ టైప్ కావాలి,
అని చెప్పింది. అభి, సంతోష్, సత్య షాక్ గా అంతే చూస్తూ ఉన్నారు. మేడం, ఒకసారి ఫేస్ కొంచెం చూపిరా అని అడిగింది సేల్స్ గర్ల్. ఎందుకు, ఇక్కడ ఏమైనా బ్యూటీ కాంటెస్ట్ పెట్టావా అని చూసింది మనం. మేడం మీరా అన్నది సేల్స్ గర్ల్ నీరసంగా. నేనే. ఏ, ఈ ఫేస్ తో ఇంకా ఎవరన్నా ఉన్నారా అని అడిగింది మనం. సారీ మేడం, మీతో నేను ఆర్గ్యూ చేయలేను, మీకు ఏం కావాలో మీరే చూసుకోండి అని చెప్పింది సేల్స్ గర్ల్. ఏంటి, మీకు ముందే తెలుసా అన్నాడు సంతోష్. సార్, తెలుసు అని ఆ రోజు జరిగింది మొత్తం చెప్పింది సేల్స్ గర్ల్. అభి నవ్వుతూ ఉన్నాడు. సంతోష్ అభిని అంతే చూస్తూ ఉన్నాడు. సత్య అభి అని పిలిచింది. మను సంతోషంతో అభిని చూస్తూ ఉన్నది. సంతోష్ బావా అన్నాడు. సార్, మీరు నవ్వుతుంటే చాలా బాగున్నారు, ఎప్పుడు ఇలా ఉండవచ్చుగా, యువర్ స్మైల్ వాజ్ సో క్యూట్ అన్నది మను. అభి నవ్వు ఆపుకుని సైలెంట్ గా శారీస్ చూస్తూ ఉన్నాడు. మను సేల్స్ గర్ల్ను చూసి ఫ్లాష్ బ్యాక్ చాలు గాని శారీస్ చూపించు అన్నది. ఓకే మేడం అని చెప్పింది సేల్స్ గర్ల్. అలా అందరూ శారీస్ చూస్తూ ఉన్నారు. అక్కడ గ్రీన్ అండ్ మెరూన్ బోర్డర్ పట్టు శారీని మను, అభి ఒకేసారి పట్టుకున్నారు. సార్, శారీ చాలా బాగుంది కదా, మీకు నచ్చితే మీరే తీసుకోండి, నేను ఇంకోటి తీసుకుంటాను అని చెప్పింది మను. ఏం వద్దు, నువ్వు చూసింది నువ్వే తీసుకో అన్నాడు అభి. ఓకే సార్ అని శారీ తీసుకుని రేట్ చూసి శారీ అక్కడే పెట్టేసింది మను. ఇదేంటి, శారీ తీసుకుని అక్కడే పెట్టేసింది అని మనసులో అనుకున్నాడు అభి. నాకు కన్ఫ్యూజ్ గా ఉన్నది మైత్రి, ఏమీ అర్థం కావటం లేదు అన్నది సత్య. డెవిల్, ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది, ట్రై చెయ్యి అని చెప్పింది మను. అభి, సంతోష్ షాక్ గా చూస్తూ ఉన్నారు. మను అన్నది విని సత్య, మను టెన్షన్ తో చూస్తూ ఉన్నారు. మైత్రి, నువ్వేమిటి సత్యాన్ని డెవిల్ అని పిలిచావు అని అడిగాడు సంతోష్. అభి సైలెంట్ గా ఉన్నాడు. సార్, అది ఫ్రెండ్స్ అన్న తర్వాత అలా పిలవటంలో తప్పేమిటి అని టెన్షన్ గా చెప్పింది మను. కానీ అది అని సంతోష్ ఇంకా ఏదో అనబోతూ ఉంటే, అబ్బా సంతోష్, నన్ను నా ఫ్రెండ్స్ అందరూ అలాగే పిలుస్తారు, చిన్నప్పటి నుంచి అంతే అని చెప్పింది సత్య. సార్, అంతే అంతే, నేను నేను ఈ సారి ట్రయల్ చేసి వస్తాను, సత్య నువ్వురా అన్నది మను. ఆ అమ్మాయి ఏమిటి సత్యాన్ని డెవిల్ అని పిలిచింది, కానీ అలా పిలిచేది మను మాత్రమే కదా, సత్య అందరూ పిలుస్తారు అంటుంది, ఏమోలే తన ఫ్రెండ్స్ అందరూ అలాగే పిలిచేవారేమో అనుకున్నాడు సంతోష్. ఒసేయ్, నోరు కొంచెం కంట్రోల్లో ఉంచుకోలేవా, కొంచెం ఉంటే దొరికిపోయేవాళ్ళం అన్నది సత్య. థ్యాంక్స్ సత్య, టైంకి సేవ్ చేశావు అన్నది మను. సరే పద, మళ్ళీ వాళ్లకు డౌట్ వస్తుంది అని ట్రయల్ రూమ్ కు వెళ్లారు. కాసేపటికి అలా షాపింగ్ కంప్లీట్ చేసుకుని బిల్లింగ్ సెక్షన్ కు వచ్చారు. సత్య, మైత్రి, మీ బిల్ ఏది అని అడిగాడు సంతోష్. సార్, నేను ఆల్రెడీ బిల్ పే చేసేశాను, నాది అని చెప్పింది మను. కానీ మైత్రి, నువ్వెందుకు పే చేశావు, మేం చేసేవాళ్ళంగా అన్నాడు సంతోష్. సార్, నేను అభి సార్ పిఏగా సార్ వెంట వచ్చాను, సో ఎంప్లాయీస్ కి బిల్ పే చేయటం బాగోదు అని చెప్పింది మను. మైత్రి, అలా ఎందుకు అనుకుంటావు నువ్వు, సత్య ఫ్రెండ్ అంటే మాకు కూడా ఫ్రెండే, అలా ఫీల్ అవ్వకు అన్నాడు సంతోష్. అయ్యో సార్, నేనేమీ ఫీల్ అవ్వలేదు, జస్ట్ ఫ్యాక్ట్ చెప్పాను. నేను సత్యకి ఫ్రెండ్, కానీ మీకు మాత్రం మీ ఆఫీసులో జాబ్ చేసే అమ్మాయినేగా, నాకు అలా తీసుకోవటం నచ్చదు సార్, సారీ అని చెప్పింది మను. ఇట్స్ ఓకే మైత్రి అన్నాడు సంతోష్. పొగరు బాగానే ఉంది, నేను అన్నది నాకే తిప్పి కొట్టింది. సెల్ఫ్ రెస్పెక్ట్ బాగానే ఉంది, దేనికేం తక్కువ లేదు అని మనసులో అనుకున్నాడు. మెల్లిగా ఫేస్ లో స్మైల్ వచ్చింది అభయ్కి. బావా, ఏమిటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము నవ్వుతాముగా అన్నాడు సంతోష్. సంతోష్, త్వరగా ఫినిష్ చెయ్యి, మళ్ళీ మనకు చాలా పని ఉంది అన్నాడు అభయ్. సంతోష్ వాళ్ళు బిల్ పే చేసి అక్కడి నుండి బయటకు వచ్చారు. బావా, ఇంకా టైం ఉందిగా, అక్కడ రెస్టారెంట్ లో ఏమైనా తినేసి వెళదాం అన్నాడు సంతోష్. ఓకే అన్నాడు అభి. అందరూ రెస్టారెంట్ కు వెళ్లి తింటూ ఉన్నారు. మాల్ మొత్తం వెతుకుతూ రౌడీలు అప్పుడే ఆ రెస్టారెంట్ కు వచ్చి మనోని చూశారు. రే అదుగోరా పోరి అని చూపించాడు మొదటి రౌడీ. అన్నా, అక్కడ చాలా మంది ఉన్నారు, మరి ఇప్పుడు ఎలా అన్నారు రౌడీలు. ఇక్కడే ఉందాం, అది ఒంటరిగా దొరికినప్పుడు లేపేద్దాం అన్నాడు మొదటి రౌడీ. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.